UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. నాకు గురు సమానులు, తండ్రి సమానులు, మనందరికీ పూజనీయులు గురువుగారు శివప్రసాద్ గారు రాశి ఫలితాల ద్వారా మనందరికీ మాసానికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తారు. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ దిక్కులు కలిసి వస్తాయి, ఏ రంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా వివరణాత్మకంగా వివరిస్తారు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా గురువు గారిని పర్సనల్గా కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారి చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంది చెప్పండి. మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటి అంటే దాయాదులు, జ్ఞాతులు అని ఉంటారు. వీళ్ళు మామూలుగా కావాల్సినటువంటి అన్నదమ్ములు, సోదరులు, అంటే పెదనాన్న పిల్లలు, చిన్న అన్న పిల్లలు, దాయాదులు, ఇట్లా వీళ్ళతో సఖ్యత లేకపోతే సఖ్యత పెరగటం అనేటువంటిది జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. నోటి మాట వలన కొన్ని ఇబ్బందులు స్వయంగా తెచ్చుకోవటం, కొన్ని అవే అనుకూలవంతమైనటువంటి మాటలుగా పరిఢవిల్లి మేలు జరుగుతుంది కూడా. అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అనేటువంటిది ఇక్కడ తెలియజేయటం జరుగుతున్నది. ఈ మీనరాశి వాళ్లకు మంచి ఫలితాలుగానే ఉన్నాయి ఈ మాసంలో. మిశ్రమ ఫలితాల్లో కూడా కొంచెం ఎక్కువ అనుకూలవంతమైనటువంటివే ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానాన్ని బట్టి, చేసుకునేటువంటి దీన్ని బట్టి ఆలోచన చేసి మాట్లాడితే మంచి ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి. శుభకార్యాలు చేయటము, తప్పకుండా శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు. దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు నలుగురికి సహాయ సహకారాలు అందివ్వడం లాంటివి జరుగుతుంది. ధన వ్యయం అనేటువంటిది ఉంటుంది. ఏదో మంచికే జరుగుతుంది ధన వ్యయం అనేది. వస్తువులు కొనడం కానీ, లేదా ఒక వివాహం కళ్యాణం చేసి ధన వ్యయం చేసుకోవటం కానీ, లేదా ఇంకేదైనా వస్త్రాలు కొనడం, ఆభరణాలు కొనుక్కోవటము, భూములు కొనడము, ఇల్లు కొనడము, స్థిరాస్తులు కొనేటువంటి విషయంలో కానీ ఇలాంటివి వాటికి మీరు ధనం కాస్త ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది గాక, బంధుమిత్రుల యొక్క మామూలుగా సమాగమనము, బంధువులు మిత్రులు ఒకటేసారి అనుకూలవంతముగా మీకు మేలు చేయడానికి వస్తారు, మీకు మంచి మాట చెప్పడానికే వస్తారు. అంటే ఏదైనా వివాహ సందర్భం సంబంధించింది కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా విదేశాలకు వెళ్ళేటువంటి అంశంలో కావచ్చు, మీకు సహకారాలు అందించి మేము ఉన్నాములే కదా, మేము సహకారం చేస్తాం, మీకేం ఇబ్బంది లేదు అనేటువంటి మాట చెప్పి చేయటము కానీ ఇలాంటివి కానీ ఉంటాయి. సమాజంలో ఉండేటువంటి పెద్దల దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ దగ్గర నుండి మీకు పిలుపు రావటం, ముఖ్యమైనటువంటి వ్యక్తులు. అదేమిటి నిన్న మొన్నటి దాకా మన ముందు తిరుగుతున్నాడు, ఇవాళ ఇంత ఉన్నట్టుండి ఇంత పెద్ద మనిషి దగ్గర, ఇంత బాగా ధనవంతుల దగ్గర కనపడుతున్నాడే అనేటువంటి ఆశ్చర్యము కలిగేటువంటి విధానముగా ఉంటుంది. ఒకవైపు మామూలుగా ఏల్నాటి శని ప్రభావము ఉండినా మీకు మేలు చేయబోతున్నాడు శనేశ్వరుడు అనేటువంటిది ఉన్నది. శ్రమ ఎంత పడతారో అంత లాభం అనేటువంటిది మీరు పొందుతారు. భగవద్ అనుగ్రహము మీకు తప్పనిసరి అనేటువంటిది తెలియజేస్తుంది. ఎలాగో చాలానే బాగుంది. మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ మీనరాశి వారికి బాగానే ఉంది కాబట్టి దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి గురువుగారు. మీనరాశి వాళ్లకు దైవారాధన ఏమి చేస్తే బాగుంటుంది అని అనుకుంటే, అమ్మవారిని ఆరాధించండి, తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు పనిచేస్తాయి. ఇక మీరు వేసుకునేటువంటి వస్త్రధారణ అనేటువంటిది ఉన్నప్పుడు లైట్ గోధుమ కలర్ ఉంటుంది, లేదా మెరూన్ రెడ్ ఉంటుంది. ఇవి రెండు బూడిద కలర్ అయినా పర్వాలేదు. ఈ మూడిట్లో ఏవి వేసుకున్నా మీకు మేలు జరుగుతుంది.
చాలా చక్కగా వివరించారు. ఇక అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. మీన రాశి వారికి బాగానే ఉందండి. మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ చాలా వరకు శుభ ఫలితాలే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మీన రాశి వారు ముఖ్యంగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం అన్ని దిక్కులు కలిసి వస్తాయి. లైట్ గోధుమ కలర్ కానివ్వండి, మెరూన్ రెడ్ కానివ్వండి, యాష్ కలర్ కానివ్వండి ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. జాతకాల్ని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురువుగారు అపాయింట్మెంట్ లభిస్తుంది. మీకు ఏ పరిహారాలు చేసుకోవాలి, ఎంతకాలం చేసుకోవాలి అనేది పూర్తిగా మీకే చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.